ఫ్రెండ్స్, ఈ కొబ్బరి బొండాలు నేను కొన్నావు కాదు, నిన్న చిన్న కిరాయి వచ్చింది. చిన్న కిరాయి అంటే ఏం లేదు, మామూలు పొలం నుంచి వెళ్ళి కోక గింజలు తీసుకురావాలి. ఆయన తీసుకెళ్ళి పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో అని చెప్పి ఈ కొబ్బరి బొండాలు ఇవి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు కొడుతున్నాను. కత్తి బాగాలేదు ఫ్రెండ్స్, అందుకే సరిగ్గా వస్తలేదు. ఊర్లో ఇంటి పక్క వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా కానీ ఎవరికైనా ఎంత ఆపదలు ఉన్నారంటే సాయం చేసే గుణం ఊర్లో ఉన్న వాళ్ళకి. అంటే సిటీలో ఉన్న వాళ్ళు అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి పట్టించుకోరు. ఊర్లో ఉన్న వాళ్ళు పొద్దున్న పనులు చేసుకొచ్చేసి మధ్యాహ్నం నుంచి ఖాళీ సాయంత్రం మాటలు మీటింగులు పెట్టుకుని మంచి చెడ్డ మాట్లాడుకుంటుంటారు ఫ్రెండ్స్. దాని మీద ఒక్కొక్కరు సాయం చేస్తూ ఉంటారు. అది బాగా ముదిరిపోయింది కాయ. అది దాని తర్వాత చూద్దాం. తేలిగ్గా ఉంది, ఇది చూద్దాం. గలాస్ తీసుకురా. మర్చిపోయింది అత్తాను నేను. గలాస్ తీసుకురా. నానమ్మ తాతనికి వెళ్ళి వచ్చారు కదా, ఏం తినలేదుగా, తాగుతారు. ఇది బొండం అంటే ఇది ఒరిజినల్. డైరెక్ట్ గా కొట్టు. నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు రాత్రేమో 30 రెప్పలు పట్టేది ఒక కాయ కొట్టడానికి. ఇప్పుడు ఇది లేకపోయినా ఈ లోపల కూడాను దీన్ని నరికి స్పూన్ తోటి పైది ఇలా తీసుకొని అడ్డంగా లేవు. ఈ చిన్న బొండంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూద్దాం. బాగానే ఉన్నాయి. కొంచెం వెళ్తుంటే ఇది తీసుకుని వెళ్ళి తాతని నానమ్మని తాగమను. తాతని కానీ నానమ్మని తాగమను. ఇంకొక కాయ కొట్టుతాను అంత. నానమ్మ తాగు. కొబ్బరి నీళ్ళు తాగుతుంది. పాము వచ్చింది మొన్న, అప్పటి నుంచి భయం వేస్తుంది. బొండలు కొనలేదు. నిన్న కిరాయికి వెళ్తే ఆయన ఇచ్చాడు, నాగపూర్ ఆయన ఇచ్చాడు. నాగపూర్ ఆయన నిన్న కొక్క గింజలు వేసుకొస్తే ఇచ్చాడు. అమ్మ ఇంట్లో బాగుంటలేదు కదా, అయితే సెలవు చేస్తుంది పట్టుకెళ్ళం. డాడీకి తాకూడదా? డాడీకి వెళ్ళగా తాతకి తాగేసావు. డాడీ తాగేసావా? తాగడానికి మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు.